ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఆగస్టు 26. ఇవాళ మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయో చూద్దాం. ఇవాళ మార్నింగ్ మా నిఫ్టీ 17,619 దగ్గర ఓపెన్ అయింది. అలాగే 17,519 దగ్గర లో వచ్చింది. 17,685 దగ్గర హై అయింది. 17,558 లో వచ్చింది. ఇవాళ యాక్చువల్గా ఫ్రైడే మార్కెట్స్ కొంచెం నిన్న గురువారం నాడు బాగా ఈవినింగ్ 2 నుంచి కరెక్షన్ వచ్చింది. అది పొద్దున్న మొత్తం డిస్కౌంట్ అయిపోయి 17,700 హైకి వచ్చింది. మార్నింగ్ 11:09 ఆ టైం కల్లా వచ్చేసింది. అక్కడి నుంచి మళ్ళీ ఆ హై బ్రేక్ అవ్వకుండా లో లెవెల్స్ వచ్చింది. మొత్తం ఈ 17,627 నుంచి 560 మధ్యలోనే ఉంది. ఈ పొద్దున్నుంచి కూడా ఇదే రేంజ్లో మెయింటైన్ అయింది. తర్వాత ఒక్కసారిగా 3కి లో బ్రేక్, ప్రీవియస్ లో బ్రేక్ అయింది. 17,519 లో వచ్చింది. అక్కడి నుంచి ఈ 15,000 మళ్ళీ 570 దగ్గర అదే రేంజ్కి మళ్ళీ ఎమ్మటే వచ్చేసింది. క్లోజింగ్ వచ్చి 17,558 వచ్చింది. ఇది మార్కెట్స్ ఓవరాల్గా ఏంటంటే హయ్యర్ సైడే ఉన్నాయి. కాకపోతే వాళ్ళ పోవెల్ స్పీచ్ ఉంది, యుఎస్ ఎఫ్డిఏ ఫెడరల్ బ్యాంక్ చైర్మన్ స్పీచ్ ఉంది. సో దాని మీద ఏదన్నా యుఎస్ మార్కెట్స్ ఇంపాక్ట్ అవ్వచ్చు. దాని ఇంపాక్ట్ అంతా రేపు మనకి సోమవారం ఇంపాక్ట్ అవుతుంది. ఇది ప్రజెంట్ చూసుకుంటే ఈ 17,500 నుంచి 17,800 రేంజ్లోనే ఉంది. సో మార్కెట్ వచ్చి ఇప్పుడు ఇదే రేంజ్లో ఉంది. సో నిన్న లాస్ట్ టైంలో వచ్చి 17,400, అలాగే లాస్ట్ టైం హై 17,800. ఈ రేంజ్లోనే ఉండే అవకాశాలు కనపడుతున్నాయి ప్రజెంట్ సమీప నెక్స్ట్ వీక్ మొత్తం కూడా. సో ఏదైనా 17,400 వచ్చినప్పుడు బయింగ్ చేసుకోండి. 17,800 వచ్చినప్పుడు సెల్లింగ్ చేసుకోవచ్చు. పుట్ ఆప్షన్ అప్పుడు తీసుకోవాలి. ఇక్కడ 17,400 దగ్గర కాల్ ఆప్షన్స్ తీసుకోవాలి. ఈ రెండు కూడా మనం ఫాలో అయితే మనకి ఈ రేంజ్ని మనం అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. సో బయింగ్ ఎప్పుడైనా కానీ ఈ రేంజ్లో బై చేసుకోండి. 17,500 నుంచి 450 మధ్యలో. ఈవెన్ ఫ్యూచర్ అయినా కానీ నిఫ్టీ ఫ్యూచర్స్ కానీ మీరు ఈ రేట్లో తీసుకోండి. 15,450 నుంచి 550 మధ్యలో బయింగ్ సైడ్ ఉంది. సెల్లింగ్ సైడ్ వచ్చి 17,750, 800 దగ్గర సెల్లింగ్ ఉంది. ఈ రెండింటి మధ్యలోనే రేంజ్లో ఉంది మార్కెట్. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే ఓపెనింగ్ వచ్చి 39,129 దగ్గర ఓపెన్ అయింది. లో 38,846 దగ్గర లో వచ్చింది. అలాగే హై 39,337. క్లోజింగ్ వచ్చి 38,987 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు ఈ బ్యాంక్ నిఫ్టీ కూడా మీరు తీసుకుంటే మార్నింగ్ పీక్స్ 10 కల్లా పీక్ హై వచ్చింది. 39,288 హై 337 వచ్చేసింది. అక్కడి నుంచి లో లెవెల్ వచ్చి 38,980కి వచ్చింది 11:30 ఆ టైంలో. మళ్ళీ రికవరీ అయ్యి 12:30, 1 గంట ఆ టైంలో 39,200 దగ్గరికి వచ్చింది. మళ్ళీ ఇక 3కి బ్రేక్ డౌన్ అయింది. ప్రీవియస్ బ్రేక్స్ డౌన్ అయ్యి 38,846 లో వచ్చింది. ఆ తర్వాత ఎమ్మటే పికప్ చేసుకుని 39,120 దాకా వెళ్ళి క్లోజింగ్ వచ్చి 39,980 దగ్గర క్లోజ్ అయింది. ఇది కూడా బ్యాంక్ నిఫ్టీ మనకి రేంజ్ బౌండ్లోనే కనపడుతుంది. ఇది 38,400 నుంచి 39,400 మధ్యలో ఉంది. సో ఇదిగోండి, ఇది 39,337 ప్రజెంట్ హై. లాస్ట్ టైం బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 39,330, 1000 పాయింట్ల గ్యాప్లో రేంజ్లో ఉంది. సో ఏదైనా 39,400, 300 దగ్గర సెల్లింగు, 38,840, 700 దగ్గర ఇక్కడ బయింగ్ చేసుకోవచ్చు. 700 నుంచి 800 మధ్యలో బయింగ్ చేసుకోండి. టార్గెట్ వచ్చి 39,200 ఫస్ట్ టార్గెట్. అలాగే 39,300 నుంచి 400 మధ్యలో సెల్లింగ్ చేసుకోండి. 39,000 టార్గెట్ వస్తుంది. సో ఇదే రేంజ్లో మార్కెట్స్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఇది బ్యాంక్ నిఫ్టీలో ఈ నెక్స్ట్ వీక్ స్ట్రాటజీ. అలాగే సెన్సెక్స్ చూసుకుంటే
ఓపెనింగ్ వచ్చి 59,050 ఓపెను, హై 59,321 హై వచ్చింది. అలాగే లో 58,722, అలాగే క్లోజింగ్ వచ్చి 58,838, 59 పాయింట్లు ప్లస్ అయింది, 10.1% పెరిగింది. సో ఇవాళ టాప్ గెయినర్స్ చూసుకుంటే చాలా రోజుల నుంచి ఎన్టీపీసీ మంచి గెయినింగ్ ఉంది. అలాగే వాళ్ళ టైటాన్ కూడా మంచి పాజిటివ్గా వచ్చింది, 2.6% పెరిగింది. అలాగే కోటక్ బ్యాంక్ 1.71% పెరిగింది. ఇది లాస్ట్ ప్రతిసారి ఇది హై రేంజ్ నడుస్తుంది. బ్యాంకింగ్లో కోటక్ బ్యాంక్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇది 1950 1950 దాకా టార్గెట్ ఉంది. అలాగే ఎల్ఎన్టీ కూడా మంచి స్ట్రాంగ్గా ఉంది. ఇది కూడా 1950 దాకా టార్గెట్ కనపడుతుంది. ఈ రెండు మంచి స్ట్రాంగ్ ఉన్నాయి. అలాగే టైటాన్ కూడా రేంజ్లో ఉండి స్ట్రాంగ్ ఉంది. ఈ ఇంట్రాడే చేసేవాళ్ళు ఈ టైటాన్, కోటక్ బ్యాంక్, ఎల్ఎన్టీ మూడిట్లో బాగా చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు టాప్ లూజర్స్ తీసుకుంటే ఇండస్ఇండ్ బ్యాంకు, ఇది 900 నుంచి నాన్ స్టాప్గా 1100 దాకా వచ్చింది. సో ఇవాళ ఇది -1.92% తగ్గింది. అలాగే హెచ్డిఎఫ్సి కూడా 1.2% తగ్గింది. ఏషియన్ పెయింట్స్ కూడా 1.18% తగ్గాయి. ఇవి కూడా మంచి యావరేజ్గా ఇది ఏషియన్ పెయింట్ 3,500 నుంచి ఫాల్ అయింది. సో ఇది మళ్ళీ 3,300 ఆ రేంజ్లో సపోర్ట్ తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. సో అలాగే రిలయన్స్ కూడా 2,600 దగ్గర మంచి సపోర్ట్ ఉంది. 2,650, ఇది 2,620 నుంచి సపోర్ట్ రెసిస్టెన్స్ మధ్యనే ఉంది. సో ఇవన్నీ ఫ్లాట్గానే ఉన్నాయి మార్కెట్స్ అన్నీ కూడా. కాకపోతే ఇవి రేంజ్ బౌండ్ మార్కెట్లో కాబట్టి ఇవి కూడా మంచి ట్రేడింగ్ ఐటెం కింద వస్తున్నాయి. సో ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో తీసుకుంటే మీకు నేను అపోలో హాస్పిటల్స్ లాస్ట్ టైం చెప్పాను, 4,100 దగ్గర చెప్తే 4,200 టార్గెట్ వచ్చింది. అలాగే ఇప్పుడు దివీస్ ల్యాబొరేటరీస్ ఇది చూడండి. ఇది మొన్న 12/8 ఆగస్టు 12వ తారీఖు నాడు 3,956 దగ్గర నుంచి ఫాల్ అయింది. 24/8 ఆ లో వచ్చి 3,450. ఇది ఇప్పుడు పాజిటివ్ టెరిటరీలో ఉంది. ఇప్పుడు ఇది ఏదన్నా 3,587 దీని క్లోజింగ్. ఇది 3,550-60 మధ్యలో బయింగ్ చేసుకోండి. టార్గెట్ వచ్చి 3,700 దాకా టార్గెట్ ఉంది. స్టాప్ లాస్ దీని కింద పెట్టుకోండి, 3,500 స్టాప్ లాస్. 3,560 నుంచి 70 మధ్యలో బయింగ్ చేసుకోండి. ఇది టార్గెట్, ఇది స్టాప్ లాస్. అలాగే పిఈఎల్, ఇది నేను నాన్ స్టాప్గా చెప్తున్నాను. పిఈఎల్ ఇది ట్రెండ్ చాలా పాజిటివ్గానే ఉంది, హయ్యర్ రేంజ్లో ఉంది. ఇది 1,900 ఆ రేంజ్లో పాజిటివ్. 2,000 ఇవాళ మార్నింగ్ 2,080 దాకా వెళ్ళింది. సో ఇది 1979 ఈ రేంజ్లో 1950 మధ్యలో బయింగ్ చేసుకోండి. 2,050 నుంచి 2,080 దాకా టార్గెట్ ఉంది. ఈ రెండు ఇవాళ ఈ వీక్లో, నెక్స్ట్ వీక్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవి ఈనాటి మార్కెట్ విశేషాలు. నమస్తే, మళ్ళీ మండే కలుద్దాం.